తుంగభద్ర జలాశయానికి 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత తక్కువ వరద నమోదైంది. డ్యామ్ గేట్ల మరమ్మతులో భాగంగా గతేడాది వచ్చిన నీరు వచ్చినట్లు దిగువకు వదిలారు. కేవలం 80 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచారు. ఏటా ఈ సమయానికి జలాశయం గరిష్ట స్థాయికి చేరేది. ఈ ఏడాది 2 నెలలు ఆలస్యంగా జలాశయానికి నీరు చేరింది. 3 రోజుల క్రితం మొదలైన వరదతో జలాశయంలోకి 64 టీఎంసీల నీరు చేరింది. ఈ ఏడాది తాగునీటి అవసరాలు, ఆయకట్టు రైతుల పరిస్థితిపై మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ గ్రౌండ్ రిపోర్ట్. ఉమా, తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతూ ఉంది. తుంగభద్ర జలాశయం గరిష్ట నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1621 అడుగులకు నీటి మట్టం చేరింది. 1633 అడుగులు నీటి మట్టంలో అంటే గరిష్ట నీటి మట్టంలో 105 టీఎంసీలు నీటి నిల్వ ఉంటుంది. గరిష్టంగా నీటి నిల్వ ప్రస్తుతము 65 టీఎంసీల వరకు నీటి నిల్వ ఏర్పడింది. తాజాగా ఇప్పుడు ఇచ్చిన 5 గంటల రిపోర్టు ప్రకారము అయితే ఈ తుంగభద్ర జలాశయానికి ప్రధానంగా 2 నదుల ద్వారా నీరు చేరాల్సి ఉంటుంది. తుంగకు సంబంధించి 4 టీఎంసీలే వాళ్లకు అక్కడ కర్ణాటక రాష్ట్రంలో 4 టీఎంసీలు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంది. 4 టీఎంసీల తర్వాత నీటిని కిందికి వదలాల్సిందే. దీంతో తుంగ నుంచి ఈ ప్రస్తుతము 34,000 క్యూసెక్కుల నీరు తుంగభద్ర జలాశయానికి చేరుతూ ఉంది. అదేవిధంగా భద్ర మరో నది ఉంటుంది. ఆ భద్ర మీద ఒక ప్రాజెక్ట్ ఉంటుంది కర్ణాటక రాష్ట్రంలో. ఈ భద్ర ప్రాజెక్టు 73 టీఎంసీల సామర్థ్యంతో ఉంటుంది. ఈ ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టు 41 టీఎంసీలు మాత్రం నీరు చేరింది. 73 టీఎంసీలు గరిష్టంగా నీరు నిల్వ ఏర్పడిన తర్వాత కిందికి వదలడం జరుగుతుంది. ఈ భద్రా నుంచి ప్రస్తుతము ఏమాత్రం నీరు కిందికి రావడం లేదు, అంటే తుంగభద్ర జలాశయంలోకి నీరు చేయడం లేదు. మొత్తం మీద తుంగా నుంచి నీరు రావటం లేదు, భద్రా నుంచి నీరు రావటం లేదు. తుంగా నుంచి 34,000 క్యూసెక్ల నీరు వస్తూ ఉంది. అదేవిధంగా కర్ణాటకలో కురుస్తున్న నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో మొత్తం మీద 70,000 క్యూసెక్ల నీరు తుంగభద్ర జలాశయానికి చేరుతోంది. 3 రోజులుగా అంటే 3 రోజుల క్రితం మొదలైన ప్రవాహాలు దాదాపు 105,000 క్యూసెక్ల వరకు 3 రోజుల క్రితం వరకు వచ్చాయి. అర్ధరాత్రి నుంచి కొంత అక్కడ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రవాహం అంటే ఇన్ఫ్లోస్, తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లోస్ కూడా తగ్గాయి. దాదాపు 30,000 క్యూసెక్ల వరకు ఇన్ఫ్లోస్ తగ్గాయి. ప్రస్తుతం 70,000 క్యూసెక్లు మాత్రం వస్తున్నాయి. అదేవిధంగా మనము అవుట్ఫ్లోస్ తీసుకున్నప్పుడు ప్రధానంగా తుంగభద్ర జలాశయం నుంచి బళ్ళారి తాగునీటి అవసరాలకు ఒక కాలువ వెళ్తుంది, విజయనగర కాలువ అని. దాన్ని ఒడియార కాలువ అంటారు. ఈ కాలువ ఏడాదిలో 11 నెలల పాటు ప్రవహిస్తుంటుంది. ఈ కాలువతో పాటు హెచ్ఎల్సీకి అయితే ఇప్పటిదాకా నీళ్ళు ఇవ్వలేదు. ఈ నెల 10వ తేదీ నుంచి రోజు 1,500 క్యూసెక్కులు నీరు ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. ఈ హెచ్ఎల్సీ కాలువ అనంతపురం జిల్లాకు నీరు అందిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఒడియార్ ఏదైతే కాలువ ఉందో బళ్ళారి తాగునీటి అవసరాల కోసము ఆ కాలువ ద్వారా, తర్వాత కర్నూలు తాగునీటి అవసరాల కోసం ఎల్ఎల్సీ కాలువ ద్వారా మొత్తము 1,450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు వెళ్ళే ఎల్ఎల్సీ కాలువ ద్వారా 350 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నారు. ఎల్ఎల్సీ ద్వారా ఇస్తున్న నీటితో పాటు ఈ నీటిని మొత్తము అంటే కర్నూలు జిల్లాలో ఎక్కడైతే తాగునీటి అవసరాలు ఉన్నాయో మున్సిపాలిటీలతో పాటు అన్ని చోట్ల నీటిని నిల్వ చేసుకోవాలని చెప్పారు. అయితే ఈ నెలలో తుంగభద్ర జలాశయం సంబంధించి తుంగభద్ర టీబీ బోర్డు ఉంది. టీబీ బోర్డు సమావేశం తర్వాత ఎంత నీరు చేరుతుంది, ఏమాత్రం అంటే ఈసారి ఎలా ఇవ్వాలి పంటలకు అన్న దాని మీద ఒక ప్రణాళిక చేయడం జరుగుతుంది. అయితే ఈ మీటింగు ఆగస్టు 10వ తేదీ లోపు జరిగితే ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఆగస్టు 10వ తేదీ తర్వాత జరిగితే మాత్రం ప్రస్తుతం హెచ్ఎల్సీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం హెచ్ఎల్సీ ద్వారా 10వ తేదీ నుంచి అనంతపురం జిల్లాకు రోజు 1,500 క్యూసెక్ల నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయం జరిగింది. మరోవైపు ఈ గత సంవత్సరం అంటే ఏదైతే 2024 ఆగస్టు 10వ తేదీన తుంగభద్ర జలాశయం 19వ నెంబర్ గేటు కొట్టుకుపోవడం జరిగింది. దాని తర్వాత నిపుణుల కమిటీ కన్నయ్య నాయుడు,
తర్వాత మరికొంతమంది నిపుణులు సిడబ్ల్యూసి నిపుణుల కమిటీ వచ్చి తుంగభద్ర జలాశయం గేట్లను పరిశీలించి ఈ గేట్లు శిథిలావస్థకు వచ్చాయని గరిష్ట స్థాయిలో అంటే ఏదైతే డ్యాంలో 105 టీఎంసీల గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయకూడదని చెప్పి కేవలం 80 టీఎంసీలు మాత్రమే నీటిని నిల్వ చేయాలని చెప్పడం జరిగింది. దీంతో 2025 సంవత్సరం అంటే గత సంవత్సరము అంటే గరిష్ట నీటి మట్టానికి బదులుగా కేవలం 80 టీఎంసీలు మాత్రం నీటిని నిల్వ చేశారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకొని గేట్లన్నీ మొత్తం 33 గేట్లు ఉంటాయి టీబీ డ్యాంకు. ఈ గేట్లన్నీ ఒక్క సీజన్లోనే మార్చాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు అంటే గత సంవత్సరము రబీ రైతులకు రెండో పంటకు నీరు ఇవ్వలేకపోయారు. మొత్తం మీద దీనికి సంబంధించి ఈసారి గేట్లు మొత్తం మార్చిన తర్వాత వరద వస్తే మొత్తం రైతులకు 2 పంటలకు నీరిచ్చే అవకాశం ఉందని మొదట భావించారు. అయితే సూపర్ ఎల్నినో ప్రభావంతో కేవలం అంటే సీజన్ 2 నెలలు దాటిపోయింది కాబట్టి టీబీ బోర్డు మీటింగ్ జరిగిన తర్వాత నిర్ణయం జరుగుతుంది. మరోవైపు టీబీ డ్యాంలోకి నీరు భారీ ఎత్తున వరద వస్తే కానీ కనీసం 2వ పంటకైనా నీరిచ్చే అవకాశం ఉండదని చెప్పి ఇంజనీర్లు చెప్తున్నారు. ఇది తుంగభద్ర జలాశయంలో నీటి పరిస్థితిపై తాజా